మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినం ప్రభు పేరట వీక్షిస్తున్న శ్రోతలకును నడిపిస్తున్న దేవునికి బిడ్డలందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియజేస్తూ అందరూ బాగున్నారు కదా. చాలా సంతోషం. మోషే ఉపవాసాల్లో మనం ఉన్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్న వారమైతే బైబిల్లో 31వ వచనంలో మాట రాయబడింది. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి. ఒక గొప్ప కార్యము ఇశ్రాయేలు చూశారు. ఎందుకు ఈ మాట రాశారు? నేను కూడా తమ్మునైల్లో ఇశ్రాయేలులు చూసిన గొప్పవి అని ఎందుకు పెట్టాను అంటే, ఆల్రెడీ ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతా కూడా దేవుని గొప్ప కార్యాల కంటేనూ ఇంకా ఏవో గొప్ప గొప్పవిగా ఎంచుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది గొప్పది అనుకుని. ఏంటది? బైబిల్ గ్రంథంలో ఇదే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వారు చూచిన 3 గొప్ప విషయాలు మీ ముందు పెడుతున్నా. ఒకటి, వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు చూశారు, ఐగుప్తీయులు గొప్పవారు అని. ఐగుప్తీయులు గొప్పవారు ఎలా చూశారు చూడండి. ఇదే నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం చూసిన వారమైతే 10వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. నిర్గమ 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమవుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమొకటే మేలని చెప్పిరి. ఇందులో ఇశ్రాయేలు చూసిన గొప్పవి ఏంటి అని అంటే, ఆలోచన చేయండి. ఇశ్రాయేలు అనుకుంటున్నారు ఐగుప్తి వాళ్ళు గొప్పవాళ్ళని. ఎందుకనంటే ఇశ్రాయేలీలు ఐగుప్తి దేశం నుండి బయటకు వచ్చిన ఫరో వారిని తరమడాన్ని బట్టి, ఫరో తరుముతున్న ఆ విధి విధానాన్ని గ్రహించిన వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయిన ఇశ్రాయేలీలు మోషేతో అంటున్నారు కదా, మోషే ఐగుప్తులు గొప్ప అబ్బాయి అని అంటున్నారు. ఎంత గొప్ప అంటే, ఇదిగో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినా వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని చంపి మమ్మల్ని సమాధి చేస్తారు, కాబట్టి మేము చచ్చిపోతాము, కాబట్టి సమాధులు లేవని, ఐగుప్తిలో సమాధులు లేవని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అంటే, వాళ్ళ దృష్టిలో ఐగుప్తి సమాధులు గొప్పవి. నిజమే కదా, నిజమే. నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మన ప్రపంచం అంతా కూడా ఒకసారి ఐగుప్తు వైపు చూస్తుంది, దాన్ని ఈజిప్ట్. ఈ లోకంలో దేనికైనా ప్రత్యేకమైన పేరు ఉందో లేదో సమాధులకి తెలియదు, కానీ ఈజిప్టియన్స్కి వారి సమాధులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఉంది ఆ గుర్తింపు. ఎందుకంటే వారు సమాధి చేయబడిన ఆ పాడ్యమ దేహపు యొక్క పెట్టిని లేదా ఆ మనిషిని ఏమని పిలుస్తారు అంటే మమ్మీస్. దాని మీదే సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో రావడం మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు ప్రాంతం లేదా ఈజిప్ట్లో ఆ పిరమిడ్స్లో ఆ మమ్మీస్ని దాయడం. నేను అనుకుంటాను ఆ రోజు ఇశ్రాయేలు చూసుంటారు ఐగుప్తీయుల యొక్క సమాధి చేసేటప్పుడు కానీ, పిరమిడ్లో పెట్టినప్పుడు కానీ, వారి సమాధులు భద్రం చేయడం, సుగంధ ద్రవ్యాలు పూయడం, నారజబట్టతో వారిని చుట్టడం, వారిని భద్రపరిచి మా ప్రత్యేకమైన దైవం అని కొలవడం, ఇవన్నీ వారు చూసుంటారేమో. వాళ్ళకి అనిపించింది, అరే చస్తే ఇలా చావాలరా, ఈ సమాధులు గొప్పవిరా అని వాళ్ళ దృష్టిలో ఐగుప్తీయుల యొక్క సమాధి గొప్పదనిపించవచ్చు. అందుకనే చావు వచ్చేటప్పటికి వాళ్ళు ఐగుప్తి సమాధులు గుర్తు తెచ్చుకున్నారు.
ఐగుప్తిలో ఉన్న దాసత్వాన్ని గుర్తు తెచ్చుకున్నారు వారు. ఐగుప్తిలో మేము దాసులు అవడమే మేలు, ఐగుప్తు యొక్క దాసత్వానికి మేము వెళ్ళిపోవడం గొప్పది అని ఒకటి ఐగుప్తీయుల యొక్క సమాధిని గొప్పగా ఎంచారు, ఐగుప్తీయుల యొక్క పనిని వాళ్ళు గొప్పగా ఎంచారు, వాళ్ళ కింద చేసే బానిసత్వాన్ని కూడా వారు గొప్పగా ఎంచారు. 3 గొప్పగా ఎంచారు ఐగుప్తీయులు. ఒకటి వారి సమాధులు గొప్పవి, వారి కింద లేదా వారి యజమానులు గొప్పవాళ్ళు, అందుకని మేము దాసులు అవ్వడం ఇష్టపడుతున్నాం అంటున్నారు. వాళ్ళు చేసే పని గొప్పది. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులే గొప్పోలు. ఇక దేవుడు మమ్మల్ని కాపాడలేడు, మోషే మమ్మల్ని ఏం చేయలేడు, వాళ్ళని శరణు కోరి దాసులమైన అవుదాం, చచ్చి పిరమిడ్లో పెట్టగలిగే మమ్మీలైనా అవుదాం అనుకున్నట్లుగా వారు అంటే సమాధులను దాసత్వాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. అందుకనే వాళ్ళ దృష్టిలో ఐగుప్తీయులు గొప్పవారు అనుకున్నారు. ఇక రెండవది, వారు ఏది గొప్ప అనుకున్నారో తెలుసా? మనం చూసిన వారమైతే ఈ ప్రకృతి గొప్పది అనుకున్నారు. ఎందుకంటే ఎర్ర సముద్రం ఎదర 2 పక్కల కొండలు, వెనక పక్క ఐగుప్తీయులు. ఐగుప్తీయులనేమో దేవుడు ఏమంటే ఒక మహిమతో, ఒక మేఘముతో వారిని ఆపివేశాడు, మేఘస్తంభము ద్వారా. ఆ మహిమను దాటి ఐగుప్తీయులు రాలేకపోతున్నారు. ఇరు పక్కల కొండలు ఉన్నాయి, ఎక్కే పరిస్థితి లేదు. కానీ దేవుని మహాకృప, మోషే చేయి చాపగానే, ఆ కర్ర చాపగానే సముద్రం పాయలైపోయింది. బైబిల్ చెప్తుంది నీటి ప్రవాహము గోడల వలె నిలబడిపోయినాయి అంటారు. ఎలా సాధ్యం? నీళ్లు గోడల్లాగా ఎలా నిలబడగలవు? నీళ్లు ద్రవ పదార్థం కాబట్టి అది కరిగిపోయేది, జారిపోయే అనుభవాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు నిలబడడం కష్టం. కానీ నిలబడినాయి అంటే ఆహా, ప్రకృతి ఎంత గొప్పది. కొన్నిసార్లు మనం ఒక చెట్టుకు కాసే పండును చూసారా, ఈ కాయకు ఒక రూపం వచ్చింది, ఈ పండుకు ఒక రూపం వచ్చింది, ప్రకృతి ఎంత గొప్పది అనుకుంటూ ప్రకృతిని పొగడం మొదలు పెడతారు. ప్రకృతిని ఇచ్చిన దేవుణ్ణి పొగడం చాలాసార్లు, కట్టిన మనుషుల్ని, చేసిన వస్తువుల్ని. ఒకసారి ఒక ఆయన, ఒక క్రైస్తవ విరోధి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పేదాని ముందు అసలు ఈ బైబిలే వేస్ట్ అని చెప్దాం అని చెప్పి బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పంట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదవడం మొదలుపెట్టాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివి బైబిల్ మూసేసి ఇది నా వల్ల కాదు అన్నాడంట. ఎందుకనో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసిన విషయమే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ మొక్క చదివి నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నాడంట. ఎందుకంటే ఒకటి, సృష్టి మనం చూడాలంటే ఆదియందు, ఆది అంటే టైం ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు. భూమి ఆకాశాలు, గ్యాలక్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు. భూమి ఆకాశం, భూమి అసలు ఎలా ఏలాడుతుంది తెలియదు. భూమి యొక్క పదార్థం ఏంటి అంతెందుకు, అందరూ అన్నీ తయారు చేస్తున్నారు, సిమెంట్ తయారు చేస్తున్నారు, ఇటుకలు తయారు చేస్తున్నారు, కానీ ఎవరైనా ఇసుకను తయారు చేస్తున్నారా? ఎక్కడైనా ఇసుక ఫ్యాక్టరీ అని మనం చూసామా? ఇసుక అనేది సహజ సిద్ధం, దాన్ని ఎవరు తయారు చేయలేరు. దాని గుణం, దాని లవణం, దాని తయారీ ప్రకృతి తెలియని, అత్తు పట్టనివి. అందుకని ఐగుప్తులు అనుకున్నారు, ఒకటి నీళ్లు ఏకరాశిగా నిలబడ్డము, రెండవది ఆరిన నేల వాటిని నడిపించడము. చాలా విచిత్రం అండి. తాము వెళ్ళినంత వరకు నిలబడిన ఆ యొక్క నీళ్ళ ప్రవాహం ఐగుప్తులు రాగానే ఆ నీటి ప్రవాహంలో వారిని కొట్టి వారిని ముంచేసినట్లుగా చూస్తున్నాం. ఈ మధ్యన నేను ఒక భక్తులు చెప్తుంటే విన్నాను. ఎందుకంటే మనం కళతో ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు, చూడలేదు కాబట్టి. ఒకసారి సండే స్కూల్ టీచర్ గారంటే పిల్లలకు చెప్తుందంట ఈ ఎర్ర సముద్రం గురించి కథ. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ చెప్తూ ఉంటే వెనకలో ఉన్న కొంతమంది హేళన చేస్తూ ఊరినే చెప్పొచ్చారులేండి, ఎర్ర సముద్రం పెద్ద లోతు ఉండదంటండి,
మోకాలంత లోతు ఉంటుందంట. అందుకనే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం నడుచుకుంటూ వెళ్ళిపోయారు అన్నారంట. అప్పుడు ఆ టీచర్ అన్నారంట, అలాగా అబ్బాయి, అయినా దేవునికి స్తోత్రం అన్నారంట. ఇంకెందుకు దేవునికి స్తోత్రం? దేవుడు ఇక్కడేం చేశాడు అంటే, ఆ మోకాల నీటిలోనే ఐగుప్తీయులు పడి చచ్చిపోయారు. గొప్పతనం కదా! ఐగుప్తీయులు మోకాల నీళ్ళలో నడిచి వెళ్తే, ఇశ్రాయేల్ మోకాల నీళ్ళలో నడిచి వెళ్తే ఐగుప్తులు అదే మోకాల నీటిలో నుంచి వెళ్ళిపోవాలి కదా. కానీ ఐగుప్తీయులు చచ్చిరి, ఆ నీటి ప్రవాహంలో చచ్చిరి అని రాయబడింది. అబ్బాయి అలా కాదండి, నిజమే, ఒకవేళ నీళ్లు బాగా లోతుగా ఉంటుంటాయి అని అంటే, ఆ లోతు నీళ్ళలోనే ఐగుప్తీయులు చనిపోయేది, ఇశ్రాయేల్ బతికేది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. ఈరోజు ప్రకృతి సంబంధమైన వాటి విషయాన్ని చూసి అవి గొప్పవి, ఇవి గొప్పవి, దేవుళ్ళో ఏమీ లేదు, దేవుడు గొప్పతనం ఏమీ లేదు అనుకుంటున్నారు చాలామంది. మూడవది, దేవుడు గొప్పోడండి. ఇశ్రాయేలీలకి మొదటిగా ఫరో గొప్పోడు అనిపించింది. రెండవది, ప్రకృతి గొప్పది అనిపించింది. మనం చదివిన మూలవాక్యంలో 31వ వచనంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగా, ఏంటైనా చేసిన గొప్ప కార్యాలు? మేఘ స్తంభాన్ని నిలిపించి ఫరో యొక్క సైన్యానికి అడ్డుగా నిలబడ్డాడు. ఒక రోజంతా అలా జరిగిందంట. రెండవది, ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలుని క్షేమముగా నడిపించాడంట. మూడవది, ఐగుప్తీయులను అదే నీటి ప్రవాహములో ఇశ్రాయేలీయులు కళ్ళతో చూస్తుండగానే ఆ ప్రవాహములో వారిని హతము చేసినట్లుగా మనం చూస్తాం. ఈ మధ్యలో ఒక ఆయన నన్ను అడిగారు, ఏమండి అసలు దేవుడు ఎందుకు ఐగుప్తీయుల్ని హతము చేశారు సేవకుడా అని. అలా చెయ్యకపోతే వాళ్ళలో మరణ భయం ఉంటుంది. ఏది చూసినా వాళ్ళు ఐగుప్తీయులే, మనం వదిలిపెట్టరు అంటూ వాళ్ళకు భయం ఉండిపోద్ది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మాట ఉంది, పిల్లలు రక్త మాంసం కలిగిన వారు కాబట్టి మరణ భయము చేత. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులకు ఐగుప్తి భయం ఉండకూడదని చెప్పి నీళ్లలో హతం చేశాడు దేవుడు. నేటి ప్రస్తుత లోకములో మనకు మరణ భయము లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో మరణించి తిరిగి లేచి 3వ దినమున మృత్యుము చేయడే. 1 కొరింథీ 15వ అధ్యాయం 54, 55, 56 వచనాల ప్రకారం అక్కడ ఉంటుంది కదా, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళును విరిచిన ప్రభువును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని గొప్పవిగా కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు శిష్యులు అంటారు, అబ్బా ఈ దేవాలయం ఎంత గొప్పదని, మీరు చూస్తున్న ఈ దేవాలయం రాతి మీద రాయి నిలవని రోజు ఒకటి వస్తుంది అన్నాడు. కొన్నిసార్లు మన దృష్టికి కొన్ని గొప్పవి అనిపిస్తాయి, కానీ చివరికి తేలే పరమార్థం ఏంటయ్యా అంటే, ఎన్ని గొప్పవి ఉన్నా ఆ గొప్పవి ఇచ్చిన దేవుడే గొప్పవాడు. కాబట్టి దేవుని గొప్పతనాన్ని తెలుసుకో, దేవుని యొక్క గొప్పని ఆరాధన చేయి. ఒక ఆయన అంటున్నాడు కదా, దేవుడి దగ్గర నుంచి గొప్పవి పొందాలంటే దేవునికి నువ్వేమైనా గొప్ప కార్యాలు చేయి, దేవుడికి ఏమైనా గొప్ప పనులు చేయి, అప్పుడు దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించు. మనం కూడా ఈ లోకంలో ఉన్న వాటి యొక్క గొప్పతనాన్ని కాక, వాటిని ఇచ్చిన దేవుడిని ఎరిగి గ్రహించి ముందుకు వెళ్ళి ప్రభువుని మనసారా ఆరాధించి ఆ గొప్ప కార్యాలు పొందుకునే కృప దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. నేను వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి. నువ్వే గొప్పవాడు అని గుర్తించగలిగే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.